ఎస్ నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇటు అలాగే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబును కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇటు ఇద్దరు అభ్యర్థులు కూడా ఇళ్ల వద్దే పోలీసు బలగాలు కూడా మోహరించారు. గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు బలగాలైతే అప్రమత్తమయ్యాయి. ఇక ఇద్దరు అభ్యర్థుల ఇళ్లకు రాకపోకలను కూడా బంద్ చేసి బ్యారిగేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రమోద్ లైవ్ లో అందిస్తారు. ప్రమోద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? లహరి, పల్నాడు జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముఖ్య టీడీపీ అభ్యర్థి ఈ చదలవాడ అరవింద్ బాబు ఇంటి దగ్గర కొంచెం కర్ఫ్యూ వాతావరణమే జరుగుతుందని చూసుకోవాలి. అయితే ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కూడా పల్నాడు జిల్లాలో ఒక కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కానీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనకి ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఉన్నాం మనం. ఇక్కడ బారికేడ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బారికేడ్ల తర్వాత కంచె వేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఒక 300 మీటర్లు దూరంగా పోలీసులు ప్రతి ఒక్కటి కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ కొన్ని షాపుల దగ్గర కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఎవరు జనాలు నుంచోకుండా వారిని ఈ పక్కకి పంపించేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. అయితే ప్రధానంగా ఇప్పటికీ పల్నాడు జిల్లాని తమ చేతిలోకి తీసుకున్నారు. అయితే ఎవరైతే గుంటూరు రేంజ్ డిఐజీ ఉన్నాడో సర్వేశ్వర త్రిపాఠి ఇప్పటికే మాచర్ల చేరుకున్నాడు. మాచర్లలో ఉన్నటువంటి ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి ఒక్కటి కూడా జల్లెడ పడుతూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్నాడని చెప్పుకోవాలి. ఇక మనం ఇక్కడ మెయిన్ రోడ్డు గోపిరెడ్డి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ కంచెలు ఏర్పాటు చేసి ఈ కంచెలు ఎవరు రాకుండా కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ఇటువైపు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొంచెం ఇంటి ముందుకు వచ్చిన తర్వాత చదలవాడ అరవింద్ బాబు ఇల్లు కూడా ఉంటుంది. అది పార్టీ కార్యాలయము ప్లస్ అతని నివాసం కూడా ఉంటుంది. అయితే ఆ నివాసం వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ కంచెలు అయితే ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి బయట నుంచి ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తున్నారో వారిని మొత్తం వాళ్ళ దగ్గర డేటా తీసుకొని వాళ్ళని లోపలికే పంపిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆటోలు కానీ కార్లు కానీ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టౌన్లోకి పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. షాపులు కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తున్నారు. అయితే ఎవరిని కూడా ఎక్కువ మంది ఉన్నట్టయితే మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా పంపించి వేసేసి గొడవలు జరగకుండా చూడటానికి పోలీసులు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఇది ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణం. అయితే పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా చదలవాడ అరవింద్ బాబు కావచ్చు, జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేశారు. హౌస్ అరెస్టులు చేసి ఎవరిని కూడా బయటకు రానికుండా వారి అనుచరులను కూడా ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వీరందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాతే ఇంకొంచెం 1-2 రోజుల్లో పల్నాడు జిల్లాని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఒక కర్ఫ్యూ వాతావరణం నుంచి ఇంకా ఒక 2 రోజులు సమయం పడుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ కర్ఫ్యూ వాతావరణం చూసిన ప్రజలు కూడా కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నారు. పల్నాడు ప్రాంతాన్ని ఇదివరకు ఎప్పుడూ ఇలా చూడలేదు. 2019 ఎన్నికల్లో జరిగినా కానీ ఇట్లాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు. కేవలం 2024 ఎన్నికల్లోనే ఇట్లాంటి వాతావరణం చూస్తున్నాం అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రమోద్, ఇప్పటికీ ప్రమోద్ కిరణ్ సిటీ. Yes, right, Pramod. Thanks for the updates.